ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అనే గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి. కీర్తన గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనము. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనము. ఇయుడి అప్పుడు మీకియ్యబడును, అణచి కుదించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనము. నీ వద్ద ఉన్న శ్రేష్టమైనది నీ యజమానుడికివ్వు. నీ హృదయములో ఉన్నత స్థానం ఆయనకివ్వు. నీ పరిచర్యలో ప్రథమ స్థానం ఆయనకివ్వు. నీలోని అణువణువును పవిత్రపరచుకో. కృతజ్ఞత హృదయంతో ఆయనకు అంకితమవ్వు. శ్రేష్టమైన విధంగా ఆయనను సేవించడం ఎలానో అన్వేషించు. ఇవ్వు, అప్పుడే నీకివ్వబడుతుంది. తన ప్రియకుమారుణ్ణే ఆయన నీకోసం ఇచ్చాడుగా. అది ప్రశాంతమైన ప్రాతః సమయం. ఒక హిందూ తల్లి తన 2 కుమార్తెలను వెంటబెట్టుకుని గంగానది తీరం దిశగా వడివడిగా నడుస్తుంది. ఆ దృశ్యాన్ని ఒక మిషనరీ చూశాడు. ఆమె అక్కడికి ఎందుకు వెళ్తుందో అతడికి తెలుసు. ఆ 2 పిల్లల్లో ఒకరిని గంగానదికి అర్పించడానికి ఆమె వెళ్తుంది. వెళ్ళవద్దని అతడు ఆమెను బ్రతిమాలాడు. కాని ఆమె వినలేదు. అతడు ఆ 2 అమ్మాయిల వైపు జాలిగా చూశాడు. ఆ 2లో ఒక అమ్మాయి గుడ్డిది, అవిటిది. ఇంకో అమ్మాయి అందంగా ముద్దొస్తుంది. మిషనరీ ఎంత బ్రతిమాలుతున్నా ఆ స్త్రీ వినలేదు. ఆమె ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తుంది. శతాబ్దాలుగా వస్తున్న మూఢాచారాన్ని ఒకే ఒక గంటలో రూపుమాపలేనని అతడికి తెలుసు. నీళ్లు నిండిన కళ్ళతో ఆమె వెళ్తున్న దిశగా చూస్తూ నిర్వేదంతో నిలిచుండిపోయాడు ఆ మిషనరీ. అతడి గుండెను ఎవరో రంపాలతో కోసేస్తున్నట్టుంది. అతని మనసును ఎవరో అగ్ని జ్వాలలలో కాల్చేస్తున్నట్టుంది. కాసేపటి తర్వాత అతడు తేరుకొని ఆమె వెళ్లిన దిశగా వడివడిగా అడుగులేసుకుంటూ గంగానది తీరానికి చేరుకున్నాడు. ఆమె ఇంకా నది తీరం వద్దే నిల్చొని ఉంది. ఆమె ప్రక్కన ఒక అమ్మాయి మాత్రమే ఉంది. ఆమె అవిటిదైన అంధురాలు. అందంగా ముద్దొచ్చే లోపరహితమైన బిడ్డను ఆమె గంగానదికి అర్పించింది. ఆమె కళ్ళల్లోంచి కన్నీటి దారులు ప్రవాహంలో పెళ్ళుబికి వస్తున్నాయి. ఆ మిషనరీ హృదయం బాధతో రోధించింది. ఆయన మనసు వేదనతో మూలిగింది. కుంటిది గుడ్డిది అయిన ఈ బిడ్డను గంగానదికి అర్పించి మంచి బిడ్డను ఎందుకు ఉంచుకోకూడదు? తన కళ్ళల్లోంచి నీళ్లు కారుతుండగా జాలిగా ఆమె కళ్ళలోకి చూస్తూ ప్రశ్నించాడు ఆ మిషనరీ. అప్పుడు ఆమె పెళ్ళుబికి వస్తున్న దుఃఖంతో బిగ్గరగా ఏడుస్తూ ఇలా అంది, అయ్యా, మీ దేవుడు ఎలాంటివాడో నాకు తెలీదు, కానీ మా దేవత మాత్రం తనకు మంచి వాటిని అర్పించమని కోరుతుంది. లోపమున్న వాటిని ఆమె అంగీకరించదు. తనకున్న శ్రేష్టమైన వాటిని అర్పిస్తూ శక్తి వంచన లేకుండా ప్రయత్నించేవాడే విజేతగా నిలుస్తాడు. ఒకవేళ అతడు ఓడిపోయినా గోరంతో కూడా చింతించడు. ఎందుకంటే లక్ష్య సాధన కోసం అతడు తనకున్నవన్నీ అర్పించాడు కనుక. ఒక వ్యక్తి ఓడిపోవడానికి కారణం తనకున్న శ్రేష్టమైన వనరులను అతడు ఉపయోగించకపోవటమే. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.